దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అనే బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తుంది. ఈరోజు నువ్వు గొప్ప ఉద్దేశాలు కలిగి నీ జీవితాన్ని నడిపించుకోవాలి అనుకున్నప్పుడు నీ స్నేహము కూడా ఆత్మీయతలోను, అణకువలోను, మర్యాదలోను, క్రమములోను, తగ్గింపులోను, ఓర్పులోను, సహనములోను అదే స్థితిని, అదే స్థాయిని, అంతకు మించిన స్థితిని కలిగి ఉండే వారితో స్నేహము చేయడం ఆశీర్వాదం. లేకపోతే ఈ లోకంలోనికి లాగేసే ప్రమాదం ఎంతైనా ఉన్నది. చూడండి, మనం గమనిస్తే ఆకాశంలో ఎగురుతున్న గ్రద్దలతోనే సహవాసం చేస్తాయి, కిందున్న కోళ్లతో సహవాసం చేయం. కాబట్టి ఈ రోజున నీ యొక్క సంకల్ప బలం, క్రీస్తు కొరకు బ్రతకాలనే సంకల్ప బలం ఎంత ఉన్నతమైందో మన యొక్క స్నేహితులు కూడా అంత ఉన్నతంగా ఉండాలి. ఒకవేళ దుష్టుని యొక్క సాంగత్యం కలిగి ఉంటే దుష్టుడు ఎప్పుడు నిన్ను ఈ లోకంలో పడగొడదామా, ఈ లోకంలోనికి పరిచయం చేద్దామా, ఈ లోకంలో నెట్టివేద్దామా, ఈ లోక పాపంలో ఉంచుదామా అని నీ జీవితాన్ని నాశనం చేయడానికి చూస్తూ ఉంటాడు. కాబట్టి నువ్వు ఒంటరిగా ఉన్నా పర్వాలేదు, కానీ అలాంటి వ్యక్తులతో సాంగత్యం చేసి నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోకూడదు. కాబట్టి దుష్ట సాంగత్యం నాశనం చేస్తుంది. కాబట్టి అలాంటి వారికి దూరంగా ఉండడం చాలా మంచిది. కాబట్టి అటువంటి స్థితిని, పరిస్థితిని కలిగి దేవునికి దగ్గరే దేవుని కొరకు జీవిద్దాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.